హాయ్ హలో నమస్తే. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో నిన్న 22వ తారీఖు జరిగినటువంటి ఒక విధ్వంసకారులు అమాయకమైనటువంటి టూరిస్టుల మీద కాల్పులు జరపడంతో అమాయకమైనటువంటి ఇన్నోసెంట్ టూరిస్టులు బలైపోయారన్న సంగతి మనందరికీ తెలుసు. ఓకే, ఈ యొక్క జమ్మూ కాశ్మీర్లో వాళ్ళలో ఇప్పుడు జనరల్గా వీళ్ళు గతంలో కనుక గోకుల్ చాట్ని ఎంచుకున్నట్టు ఇప్పుడు కూడా ఒక ఈటరీ ప్లేస్ని ఎంచుకొని అక్కడ టూరిస్టులు భోజనం చేయడానికి ఆగిన ప్లేస్లోకి కాల్పులు జరిపారు అన్న సంగతి మన అందరికీ తెలుసు. ఓకే, దాంట్లో 28 మంది చనిపోయారు. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒమర్ అబ్దుల్లా కూడా అక్కడ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆయన కూడా చెప్పింది ఏంటంటే ఈ యొక్క రీసెంట్ టైంలో ఇంత పెద్ద నష్టం మాకు ఎప్పుడు జరగలేదు, ఇది చాలా విధ్వంసం జరిగింది అని తను కూడా అన్నాడు. చాలామంది అమాయకమైనటువంటి టూరిస్టులు వాళ్ళలో హనీమూన్ కపుల్ ఉన్నారట. హనీమూన్ కపుల్ మన రీసెంట్గా పెళ్ళయి వెళ్ళారు ఇద్దరు. వాళ్ళలో భర్తని కాల్ చేశారు. ఆమె పక్కనే కూర్చొని పాపం ఏడుస్తుంది. భర్త దగ్గర కింద పడిపోయి ఉంటాయి. చూడటానికి కూడా బాధాకరమైనటువంటి ఆ యొక్క దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి మనకి. చాలా బాధాకరమైనటువంటి దృశ్యం. పూణే నుంచి ఒక 5గురు వెళ్తే వాళ్ళలో 5గురు కలిసే ఉన్నారు. సడన్గా ఎవరో వచ్చారు, వాళ్ళలో 2 మీద దాడి జరిగింది. మిగతా 3 ఏం చేయాలో తెలియలేదు. ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటంటే రీసెంట్గా జేడీ వ్యాన్స్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఇండియాలోకి వచ్చిన మరి ఈ టైంలో జరిగింది. మేబీ ఇంటర్నేషనల్ అటెన్షన్ కోసం ఏమైనా చేశారేమో మనకైతే తెలీదు. బట్ ఆ విధ్వంసం అయితే జరిగింది. ఒరిస్సా నుంచి ఒక కపుల్ వెళ్ళారు. ఈ ఒరిస్సా నుంచి భార్య భర్త 2 పిల్లలతో పాడిపోతే పిల్లల ముందే భర్త మీద కాల్పులు జరిగినాయి. ఎంత విధ్వంసం జరిగింది అనే దాని గురించి అది మనం మాట్లాడుకోవడానికి కూడా బాధాకరమైన విషయం. జనరల్గా ఏంటంటే ఇలాంటి దాడులు ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు మనందరికీ తెలిసి జమ్మూ కాశ్మీర్లో జరుగుతుందంటే జమ్మూ కాశ్మీర్ భారత భూభాగానికి సంబంధించినటువంటి గొడవ చాలా రోజుల నుంచి ఉంది. దానికోసం ఆ పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రయత్నం చేస్తూనే ఉంది చాలా రోజుల నుంచి ఆ యొక్క భూభాగం కోసం. మోరోవర్ రీసెంట్గా ఆర్టికల్ 370 ఇది మోడీ గారు వచ్చిన తర్వాత ఆర్టికల్ ఎత్తేసారు కదా. భారతదేశ ప్రభుత్వం ఆర్టికల్ ఎత్తేసి ఫ్రీడమ్ ఇచ్చింది, స్వయం ప్రతిపత్తిని ఎత్తేసింది అక్కడ జమ్మూ కాశ్మీర్లో. భారతదేశంలో మనం అనుకున్నాం ఇదిగోండి ఈ ఏరియా కొంచెం రిస్ట్రిక్టెడ్ ఏరియా, ఆ ఏరియాలోకి వెళ్ళొద్దు, మనం అక్కడికి వెళ్తే ప్రమాదం అని మనం అనుకున్నాం. కానీ ప్రభుత్వం అనుకుంది ఇది కూడా మన భాగమే, ప్రమాదం ఏముంది అని ఆ పేపర్ మీద ఎత్తేయగలిగారు. కానీ అది ఎందుకు ప్రమాదం అయింది, అక్కడ ఎందుకు ప్రమాదం అనే సంగతి మర్చిపోయారు. టూరిస్టులు వీళ్ళు ఎక్కిబెగిని వెళ్ళిపోతున్నారు జమ్మూ కాశ్మీర్కి. అయితే వెళ్ళొద్దని అంటలేదు, ఎందుకంటే అది కూడా భారతదేశంలో భూభాగమే కాబట్టి. బట్ కొంచెం కేర్ఫుల్గా ఆ ఏరియా, ఎందుకంటే పాకిస్తాన్కి బోర్డర్ అయినప్పుడు ఆ పక్కనే ఉన్నటువంటి బోర్డర్ వాళ్ళు ఒకవేళ ఏమన్నా విధ్వంసం సృష్టించాలని అదే ఏరియాని ఎంచుకుంటారు. కాబట్టి టూరిస్టులు కూడా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా వెళ్ళాలి. ప్లస్ భారతదేశ ప్రభుత్వం కూడా అక్కడ టూరిజం దగ్గర చాలా సెక్యూరిటీ పెంచి దాన్ని చేస్తేనే మనం ఇవన్నీ మనకు అవుతాయి. ఓకే, జనరల్గా ఇట్లాంటి విధ్వంసకారులు ఎందుకు చేస్తారు అనేదానికి మనం చాలా కారణాలు ఉంటాయి. ఇప్పుడు అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్ యొక్క హ్యాండ్ ఉండవచ్చు. అఫ్కోర్స్ పాకిస్తాన్ డైరెక్ట్గా గవర్నమెంట్ చేయదు, ఎవడో సంస్థ పెట్టుకుంటాడు, విధ్వంసకారుల సంస్థ పెట్టుకొని వాడు ఏం చేస్తాడు, వాడు ఆ గవర్నమెంట్ సహాయంతో వేస్తాడు. ఇప్పుడు పాకిస్తాన్కి ఇంటెలిజెన్స్కి తెలిసింది ఇదిగో సోన్స్ డేట్ని ఏదో జరగబోతుంది భారతదేశంలో అని. అయినా సరే ఈ ఇంటెలిజెన్స్ వాడు బయటికి చెప్పడు. ఎందుకు, భారతదేశాన్ని వాడు శత్రువుగా చూస్తున్నాడు పాకిస్తాన్ వాడు. అసలు వాడి హ్యాండ్ ఉంది, పాకిస్తాన్ హ్యాండ్ ఉంటేనే జమ్మూ కాశ్మీర్లో జరుగుతాయి ఇవన్నీ కూడా. ఎందుకంటే అక్కడికి జమ్మూ కాశ్మీర్ భూభాగం కావాలి. ఇప్పుడు ఇవన్నీ జరిగినప్పుడు
ఆ యొక్క ల్యాండ్ అనేది ఒక ప్రధానమైన కారణం కావచ్చు, అవకాశం ఉంది. భారతదేశం మీద జలసీ ఉంటుంది, పాకిస్తాన్కి కానీ పక్కన ఉన్నటువంటి దేశాలకు జలసీ ఉంటుంది భారతదేశం మీద. ఎందుకంటే వాడికి జలసీ ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఎకానమీ పెరిగిందని, భారతదేశానికి ఎకానమీ పెరిగిందని మన వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. ఓకే, జీడిపి పెరిగిందని. కోర్స్ మేము ఆ లెక్కల మీద మేము చాలా అనుమానాలు చెప్పినట్టుకి, బట్ ఆన్ పేపర్ ఇంటర్నేషనల్లో ఆన్ పేపర్ గ్లోబల్ ఇండెక్స్ పెంచారు కాబట్టి ఇంటర్నల్ క్రిటిసిజం తర్వాత చూద్దాం. ఓకే, బట్ ప్రస్తుతానికి అయితే ఆన్ పేపర్ గ్లోబల్ ఇండెక్స్ పెరిగింది. ఎకానమీ పెరిగినప్పుడు ఏమవుతుంది, పక్కన ఉన్న నైబరింగ్ కంట్రీకి అసూయ అనేది వచ్చేది. అసూయ కారణం ఇట్లాంటివి ప్లాన్ చేస్తారు. అసూయ వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారు వెళ్ళి అమెరికా అధ్యక్షుడితో షేక్ హ్యాండ్ ఇచ్చాడు అనుకోండి, ఒక పెద్ద దేశాలు ఏ అమెరికా అధ్యక్షుడితోనో ఏ చైనానో పోయాడు అనుకోండి, ఆ పక్కన నుండి కడుపు మండుతూ ఉంటుంది పాకిస్తాన్ వాడికి. ఆడి కడుపు మండి ఇది ఎట్లాంటి ప్లాన్ చేస్తాడు, ఏంట్రా వీళ్ళు హ్యాపీగా ఉన్నారు, వీళ్ళు డిస్టర్బ్ చేయాలరా కొద్దిగా అని. పాకిస్తాను ఇండియాకి సంబంధించినటువంటి ఈ యొక్క క్రికెట్ మ్యాచ్లో పాకిస్తాన్ టీంని ఇండియా మ్యాచ్ ఓడించింది అనుకోండి, అక్కడ ఏదో దగ్గర ఉన్నటువంటి ఏషియన్ కప్లోనో లేదా వరల్డ్ కప్లోనో ఓడించింది అనుకోండి, మళ్ళీ అడిగి కడుపు మండి మళ్ళీ. ఇవన్నీ కూడా ఏంటంటే భారతదేశం మీద అసూయ ఫ్యాక్టర్ ఒకటి ఉండేది. ఈ అసూయ ఫ్యాక్టర్ తోటి పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ అనేది భారతదేశం మీద ఎప్పుడు యుద్ధం చేస్తూనే ఉంటారు వాళ్ళు. మరోవారు ఇంటర్నేషనల్ అటెన్షన్ కోసం ఎవడో వస్తాడు ముందుకి, ఎవడో ఒక సంస్థ పెట్టుకుంటాడు, చిన్న సంస్థ పెట్టుకొని ఇది ఓవర్ నైట్ వాడు లీడర్గా ఎదగాలి. ఇప్పుడు ఒసామా బిన్ లాడెన్ గాడు వాడు పోయాడు, వాడు పోతే ఇంకొకడు వస్తాడు, ఇంకొక సంస్థ పేరు పెట్టుకుని వాడు వస్తాడు. వాడు ఇంటర్నేషనల్ అంటే దేశాలు గుర్తించాలి వీడిని ఒక విధ్వంసకారుడిగా. కాబట్టి వీడేం చేస్తాడు, వీడి ఏదో ఎక్కడోసారి ఒక విధ్వంసం సృష్టిస్తే తప్ప వాడి పేరు ఇంటర్నేషనల్గా వెళ్ళదు. వాడిది అక్కడ కొత్త సంస్థ పెట్టుకొని వాడు మళ్ళీ ఏం చేయాలి అంటే వీళ్ళందరికీ భారతదేశం కనబడుతుంది పాకిస్తాన్లో. ఎందుకు భారతదేశాన్ని వీళ్ళు ఎంచుకుంటున్నారు అని అంటే ప్రధానమైన కారణం పక్కనే అమెరికా, జపాన్, చైనా, రష్యా ఇట్లాంటి ఇండియా ఇట్లాంటి పెద్ద దేశాలను ఎంచుకుంటేనే వాడు ఇంటర్నేషనల్గా ఫేమస్ అవుతాడు. వాడు అమెరికా, యూకే ఇట్లాంటి దాంట్లో నిఘా సంస్థలు చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉంటే అసలు వాళ్ళకి వల్ల కాదు. ఒకవేళ పొరపాటున వాడు అమెరికాలో ఇదే పని చేశాడు అనుకోండి, అమెరికాలో ఆ తెల్లారేసరికి మొత్తం అణుబాంబులు, యుద్ధ బాంబులు తీసుకొచ్చేసి స్మాష్ చేసేస్తాడు పాకిస్తాన్, అమెరికా వాడు. కాబట్టి వాడు అమెరికా జోలికి వెళ్ళడు. ఇప్పుడు మొన్న గాజా స్ట్రిప్ జరిగింది, గాజాలో ఇజ్రాయెల్ జోలికి వెళ్ళారు వాళ్ళు. గాజా హమాస్ వాళ్ళు వెళ్ళి అక్కడ ఇజ్రాయెల్లో ఆ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ప్రజల మీద విధ్వంసం చేశారు. ఏమైంది, ఆ గాజా మొత్తం ఆ ఏరియాని మొత్తం తుడిచిపెట్టేసాడు ఇజ్రాయెల్. ఇప్పుడు పాకిస్తాను మన భారతదేశం మీద ఇది ఇట్లాంటివి చేస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఎంత పెద్ద కంట్రీ పాకిస్తాన్ మనం తుడిపేయలేకపోతున్నాం. ఇప్పుడు ఇజ్రాయెల్ కనుక గాజా మీద ఎట్లా దాడి చేసిందో అది మనం చేయలేకపోతున్నాం. మనం ఎందుకు చేయలేకపోతున్నాం అంటే ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడు యుద్ధానికి దిగితే ఏమైందంటే ఇన్ఫ్లేషన్ వచ్చింది. ఇన్ఫ్లేషన్ వస్తే ప్రజలు ఇబ్బంది పడతారు, 150 కోట్ల మంది జనాభా ఇబ్బంది పడతారు. ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ, ఫైనాన్షియల్ కెపాసిటీ లేదు. ఊరికి పేపర్ మీద రాసుకుంటాం మనం, ఎకానమీలో 3వ ప్లేస్ 4వ ప్లేస్ అని రాసుకుంటామే తప్ప ఇంకా ఆర్థికంగా యుద్ధానికి సిద్ధపడేటువంటి ఆర్థిక స్తోమత భారతదేశానికి లేదు. ఇంకా ఏమాత్రం యుద్ధానికి వెళ్తే టక్కన ఎకానమీ పడిపోతుంది, ఇన్ఫ్లేషన్ వచ్చేస్తుంది, ఎమర్జెన్సీ వస్తుంది, ప్రజలు అల్లాడిపోతారు ఆకలికి. ఓకే, కాబట్టి ప్రతి దాడికి భారతదేశం దిగేటువంటి పొజిషన్లో లేదు. అదర్వైజ్ పాకిస్తాన్ అంతా అండి చిన్నది. ఇజ్రాయెల్ కనుక హమాస్ని తుడిచిపెట్టేసినట్టు 10 నిమిషాలు పడుతుంది పాకిస్తాన్ తుడిపేయడానికి. ఓకే, బట్ కాదు ఏంటంటే మన వాళ్ళు ఆలోచిస్తున్నారు దాని గురించి. సో అది ఇప్పుడు ఏంటంటే ఇంటర్నేషనల్ అటెన్షన్ కోసం ఎవడో ఇప్పుడు అమెరికాని టచ్ చేయలేడు, ఇంగ్లాండ్ టచ్ చేయలేడు. సో చైనా, యూకే అనేది వీళ్ళకి ఫ్రెండ్లీ కంట్రీస్ ఏమంటారు, రష్యా, చైనా వీళ్ళకి ఫ్రెండ్లీ కంట్రీస్ అనమాట. కాబట్టి వాటిని ఎంచుకోరు. ఇది ఈ యొక్క కొత్తగా సంస్థలు పెట్టుకొని విధ్వంసకారులు యొక్క ఈ వెధవల మొత్తానికి భారతదేశమే వాడు ఒక బేస్గా ఎంచుకుంటాడు. భారతదేశం బేస్ ఎంచుకుంటాడు. దానిలో నుంచి ఇక్కడ ఉన్న లోకల్ ఉన్నటువంటి ముస్లిమ్స్ ఎవరో ఒకరు హెల్ప్ తీసుకొని లోకల్కి ఎంటర్ అయిపోతారు. ఎంటర్ అయిపోయి ఏమంటారు, యుద్ధం సృష్టిస్తారు. సరే, ముస్లిమ్స్ ఎందుకు హెల్ప్ చేస్తున్నారంటే అది జనరల్గా ఎక్కడైనా జరిగేదే కదా. ఇప్పుడు ఆ రిలేటెడ్ పర్సన్నే ఎంచుకొని లోపలికి వస్తారు. ఓకే, దాన్ని ఛానల్ పాతింగ్ అంటారు. ఛానల్ పాతింగ్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళాలంటే ఇప్పుడు నువ్వు బైక్ మీద పోతున్నావు అనుకోండి, నీ బైక్కి అనుకూలమైనటువంటి రూట్లు నువ్వు వెళ్తావు.
అలాగే ఇప్పుడు వీళ్ళు కూడా ఏందో ముస్లిమ్స్ విధ్వంసకారులు అనుకొని ముస్లిమ్స్ని మన భారతీయ ముస్లిమ్స్ని మనం అవమానించకూడదు. వాళ్ళు ముస్లిమ్స్ని ఎందుకు ఎంచుకుంటారంటే వాళ్ళకి ఈజీ, ఆ మార్గం ఎంచుకోవటం ఈజీ. ఇప్పుడు క్రిస్టియన్ మిషనరీస్ ఎవరో ఒక క్రిస్టియన్ మిషనరీ భారతదేశంలోకి వచ్చి ఆయన ఏదో మత ప్రచారం చేసుకోవాలంటే ఎవరిని ఎంచుకుంటాడు? భారతదేశంలో క్రిస్టియన్ ఎంచుకుంటాడు. ఓకే, ఇక్కడున్న క్రిస్టియన్ కాంటాక్ట్ చేసి ఇది కూడా నేను కూడా ఒక చర్చ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను అని ఇట్లాగే ఒక క్రిస్టియన్ ఎంచుకుంటాడు. ఇప్పుడు మనం అమెరికాలోనో లేదంటే యూకేలోనోకి వెళ్ళి హిందూ మత ప్రచారం చేద్దాం అనుకుంటే మనం ఎవరిని ఎంచుకుంటాం? అమెరికాలో ఉన్న ఆల్రెడీ ఉన్న హిందువుని ఎంచుకుంటాం కదా. అలాగే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఇండియాలో ఉన్న ముస్లింని ఎంచుకుంటారు. వాళ్ళు ముస్లింని ఎంచుకుంటారు తప్ప మనం ముస్లిమ్స్ టెర్రరిస్టులు, ముస్లిమ్స్ ఏమంటారు విధ్వంసకారులని మనం వీళ్ళని అనకూడదు. వాడు ఎంచుకుంటాడు ఆ మార్గం అంతే తప్ప వీళ్ళ తప్పు లేదు. ఓకే, అదే నేను చెప్పడానికి ట్రై చేస్తుంది. సో ఆ మార్గంతో వీడు వచ్చి ఏం చేస్తాడు? దాడి చేస్తున్నాడు. అది దాడి చేసి ఇవన్నీ జరుగుతున్నాయి. ఓకే, అదే ఇంటర్నేషనల్గా వాడు ఏంటంటే ఫైనల్గా ఎలాగైనా ఓవర్ నైట్ వెళ్ళాలి అనేది వాళ్ళ యొక్క ఇది. ఇప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి అని అంటే ఏంటంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి, చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తుండాలి. ఎవడు కొన్ని అనుమానాస్పదంగా ఉన్నవాడిని వెంటనే పసిగట్టాలి. భారతీయుల మధ్య ఇక్కడ భారతదేశం ఇక్కడ మన మనోళ్ళు మొత్తం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇండియన్ అనేటువంటి ఆ యొక్క భావజాలంలో ఉండాలి తప్ప ఏ పాటికి ఈడి ముస్లిం, ఈడి క్రిస్టియన్, ఈడి హిందూ అని మనం తనుకుంటామని అనుకోండి, మన మైండ్ మొత్తం ఈ గొడవలో ఉండిద్దే తప్ప విధ్వంసకారులు బయట నుంచి వచ్చిన విధ్వంసకారులను ఎప్పుడు ఎదుర్కోవాలి, ఎప్పుడు వాళ్ళని మనం పసిగట్టాలి. మన రీసెంట్గా నేను ఒక పెళ్ళికి వెళ్ళాను. నా ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొని పెళ్ళికి వెళ్తే నా ఫ్రెండ్ ఇంట్రడ్యూస్ చేశాడు. ఈయన పేరు రమేష్, భార్య, 2 పిల్లలు అని చెప్పి ఇంట్రడ్యూస్ చేశాడు. నా ఫ్రెండ్ ఇంట్రడ్యూస్ చేయగానే అతను మీరు క్రిస్టియనా అన్నాడు. జనరల్గా ఎవరైనా కలిసినప్పుడు ఏమని అడుగుతారండి? కలిసినప్పుడు మీరేం చేస్తారు, మీరేం ఉద్యోగం చేస్తారు, మీ పిల్లలు ఏం చదువుతున్నారు, ఎక్కడ ఉంటారు, జనరల్ కామన్ క్వశ్చన్ అడిగే క్వశ్చన్, రైట్? అతను మీరు క్రిస్టియనా అని అన్నాడు. అంటే మీకు ఎలా తెలుసండి? ఎందుకు అడిగారు అట్లా? మీకు ఎలా అడిగారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అడిగారు, తర్వాత ఎలా అడిగారు అని అడిగాను నేను. ఓకే, అడిగితే అండ్ లేను. జనరల్గా హిందువులు అయితే డిఫరెంట్గా ఉంటారు కదా, బొట్టు పెట్టుకొని ఉంటారు, మెల్ల చైన్లు, చేతులకి తాయెత్తులు ఇవన్నీ ఉంటాయి కదా, అందుకని అవి కనిపించలేదు మీ భార్య పిల్లల దగ్గర, అందుకని నేను అన్నాను అని అన్నాడు. అంటే ఎదుటి వ్యక్తిని ఇతను చేతికి ఏం వేసుకున్నాడు, అదే ఆడపిల్లల దగ్గర నుంచి చేతికి ఏం వేసుకున్నారు, బొట్టు పెట్టుకున్నారా, గాజులు వేసుకున్నారా, లేకపోతే బంగారం వేసుకున్నారా, చేతులకు తాయెత్తులు కట్టుకున్నారా లేదా అని చూసి వీళ్ళు హిందువా, క్రిస్టియనా, ముస్లిమా అని 5 నిమిషాల్లో పసగట్టగలిగినటువంటి కళ్ళు ఇవి. 5 నిమిషాలు పసిగట్టిన కళ్ళు టెర్రరిస్ట్ని పట్టుకోవడం పెద్ద పని కాదు వీళ్ళు. కానీ వీళ్ళు ఎందుకు చేయరంటే వీళ్ళ దృష్టి అంతా వీళ్ళ దగ్గరే ఉంది. మన భారతదేశంలోనే ఉన్నటువంటి ప్రజల్లో ఈ హిందువా, క్రిస్టియనా, ముస్లిమా అని చూసేటువంటి ఈ యొక్క దృష్టిలోని డైవర్ట్ చేసే రాజకీయ నాయకులు ఓట్ బ్యాంక్ కోసం భారతీయుడు అనేదాన్ని ఎప్పుడో లేపేశారండి. భారతీయుడు అనే కాన్సెప్ట్ ఎప్పుడో లేపేసి భారతదేశంలోని ఓటు బ్యాంక్ రాజకీయం కోసం ఈడు ముస్లిము, ఈడు క్రిస్టియన్, ఈడు హిందూ అని చెప్పేసి విడగొట్టేసి మనకు దృష్టి మొత్తం వీళ్ళ మీద ఉన్నప్పుడు బయటకు వచ్చిన ఆ విధ్వంసకారులను ఎప్పుడు పట్టుకోవాలి, వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి, ఈ దేశాన్ని ఎలా రక్షించాలి అనేది ఆలోచించాలి. ఓకే, అసలు ఇప్పుడు ముస్లిమ్స్ని కూడా ప్రేమగా దగ్గర తీసుకున్నారే, యు ఆర్ ఇండియన్ అనేటువంటి ఆ యొక్క భావజాలాన్ని ముస్లింలోకి ఎక్కిస్తే ముస్లిం కూడా నేను ఐఎమ్ భారతీయుని అనేటువంటి 100% భావజాలం ఇది ఎక్కితే వాడు ఒక ఇండియన్గా ఫీల్ అయినప్పుడు 99% మన ముస్లిమ్స్ ఇండియన్గానే ఫీల్ అవుతారు. అంటే నేను ఒక్కరో ఇద్దరు ఎవరైతే విధ్వంసకారులకు సహాయం చేస్తుంటారో ఆ ముస్లిమ్స్ గురించి మాట్లాడుతున్నా. ఓకే, వాళ్ళకు కూడా మీరు ఇండియా అనేటువంటి భావజాలాన్ని ఎక్కిస్తే వాళ్ళకి ఎందుకు సహకరిస్తాడు? బయట నుంచి వచ్చిన వాడికి లెగ్జిన్ దగ్గర నుంచి నువ్వు ముస్లిము, నువ్వు హిందూ, నువ్వు క్రిస్టియన్ అని చెప్పి కొట్టుకుంటుంటే ఏమైంది? వాడికి ఒక ఫీలింగ్ వచ్చేది, ఏంటంటే నేను సెకండరీ సిటిజన్గా చూస్తున్నారని చెప్పేసి ఆడేం చేస్తాడు, వాడు రాంగ్ ఆలోచిస్తాడు. రాంగ్ ఆలోచించి వాడు ఇలాంటి విధ్వంసకారులకు సహాయం చేసి వాడు దారి తెప్పిపోతాడు, వాడు దేశానికి ద్రోహం చేస్తాడు.
సరే వీళ్ళందరినీ మనం పట్టుకోవాలంటే ఒకటే మార్గం ఏంటంటే భారతీయులు అనేటువంటి ఒక భావజాలాన్ని ప్రతివాడికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్, భారతదేశం అనేటువంటి ఒక ఇండియన్ ప్యాట్రియాటిజం నింపాలి తప్ప ఇక్కడ ప్యాట్రియాటిజము, దేశభక్తి అంటే అర్థమే మారిపోయింది. అర్థమే మార్చిపడేశారు దేశభక్తి అంటే. ఇప్పుడు ఇది ఏమంటారు, ఒక పార్టీ ఉంది, ఆ పార్టీలో ఉంటేనే నువ్వు దేశభక్తి పరుడివి, మిగతా వాళ్ళు మొత్తం దేశద్రోహులు అన్నప్పుడు, అర్థం మార్చేసినప్పుడు ఈడు దేశద్రోహ, ఈడు దేశభక్తి అని చెప్పి నీ తోటి సహోదరుని చూడటం మొదలెట్టినప్పుడు నిజంగా దేశద్రోహులు వస్తున్నారు బయట నుంచి. వాడిని ఎప్పుడు పట్టుకోవాలి మనం? ఈ పార్టీలో ఉన్నవాడే, ఈ రిలీజన్లో ఉన్నవాడే, ఈ భావజాలంలో ఉన్నవాడే దేశభక్తులు, మిగతా వాళ్ళు మొత్తం దేశద్రోహులని ఒక రాంగ్ అర్థం ఇచ్చేసి ప్రజల్లో నుంచి విడగొట్టినప్పుడు ఎప్పుడు అండి మన భారతదేశాన్ని ఎప్పుడు యునైటెడ్గా ఉంటారు, ఎప్పుడు కలిసి ఉంటారు, ఎప్పుడు భారతదేశంలో 150 కోట్ల మంది ఏకమయ్యి ఎట్లాంటి విధ్వంసకారులను ఎదుర్కొంటారు అనేది ఆ యొక్క సిచ్యువేషన్ రావాలంటే ఈ రాజకీయ నాయకులు చేసేటువంటి చెత్త రాజకీయం ఆపాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశం మొత్తాన్ని ఏకం చేసి, భారతదేశం మొత్తాన్ని ఇర్రెస్పెక్టివ్ క్రీడ్, క్యాస్ట్, రిలీజియన్, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మొత్తం కలిసి మన దేశాన్ని రక్షించుకోవాలి అంటే ఈ ఇంటర్నల్ గొడవలు, ఈ రాజకీయ నాయకులు చేసే చెత్త రాజకీయం ఆపితే నా ఉద్దేశం ప్రకారం వీటిని కొద్దిగా కంట్రోల్ చేయవచ్చు అనేది నా ఉద్దేశం. సరే, ఎనివే ఈ యొక్క 28 మంది ఎవరైతే కుటుంబాలను కోల్పోయారో వాళ్ళకి సానుభూతి తెలుపుతూ మనం చేయగలిగింది లేదు. వాళ్ళలో 2 ఫారినర్స్ కూడా ఉన్నారట, 2 ఫారిన్ కుటుంబాలు. మరి వాళ్ళు ఆ దేశాలు ఎలా రియాక్ట్ అవుతాయో మనకి తెలియదు. వాళ్ళ యొక్క ఫారినర్ ఫ్యామిలీస్ని కోల్పోయారు కాబట్టి. ఓకే, ఆ చేసేవాడు ఐడి కార్డు చూసి చేశాడట. వాడు వచ్చి ఆ యొక్క కాల్పులు జరిపేవాళ్ళు ఐడి కార్డు చూసి చేశారట. చూసి ఈడెవడు ఐడి కార్డు చూసి. ఇప్పుడు అంటే మతం చాలా ప్రమాదకరమైనది. మతం అనేది చాలా ప్రమాదకరమైనది. ఈ యొక్క మతము అనేది వీళ్ళ యొక్క విధ్వంసం సృష్టించేది. అది నాకు అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం, జై భారత్.